రెడీ నాన్న చైత్ర చూడు బేట, ఇది నేను న్యూట్రల్గా పెట్టేస్తా. ఓకే, ఏది మారుతుందో మీరే పెట్టాలి. ఐ వచ్చినప్పుడు ఇది ఏం చదువుతావు? చదువు. ఐ రీడ్. దానికి ఏమైనా మార్చాలనా వర్బ్ని, ఫాము? గుడ్. చదువు. టాక్. ఐ టాక్. మార్చాలనా? ఐ సింగ్. ఐ సింగ్. ఐ హెల్ప్. మార్చాలనా? మార్చకూడదు. ఐ జంప్. మార్చాలా? ఐ ఫిక్స్. మార్చాలనా? మార్చకూడదు. వెరీ గుడ్. ఎప్పుడు మారుతుందో చూడండి. ఇప్పుడు వి ఫిక్స్. మార్చాలా? వెరీ గుడ్. యూ. వెరీ గుడ్. హీ. హీ. మార్చాలా? మార్చాలి. ఏమొస్తుంది అక్కడ? జనరల్గా అయితే మనం ఎస్ కలుపుతాం కదా, దీనికి ఏం కలపాలి? చివరిలో ఎక్స్ ఉంది, ఏం కలపాలి? వెరీ గుడ్. ఇన్సర్ట్ చేయి, వస్తుంది ఎస్. వెరీ గుడ్. చూడండి అన్న, హీ ఫిక్సెస్. నెక్స్ట్ దీనికి మార్చాలా? ఇదే ఉంటుందా? వెరీ గుడ్. హీ గోస్. ఎండింగ్లో ఓ వస్తే కూడా ఈఎస్ఏ, హీ గోస్. నెక్స్ట్ పుష్. ఎస్ఎస్ వచ్చినా కూడా ఈఎస్ఏ ఉంటుంది, హీ పుషెస్. హీ క్యాచెస్. సిహెచ్ ఎండింగ్లో వచ్చినా కూడా ఈఎస్ఏ ఉంటుంది. హీ ఎండింగ్లో ఎస్ వచ్చినా కూడా ఈఎస్ఏ, హీ మిస్సెస్. హీ క్విజెసే కానీ ఒక జెడ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది బేటా ఇక్కడ. హీ క్విజెస్ అంటే ప్రశ్నిస్తాడు. రెడీ. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది? ట్రై. ఎండింగ్లో వై వచ్చింది. వై వచ్చినప్పుడు ఏం కలుస్తుంది? వెరీ గుడ్. కిందికి ఇన్సర్ట్ చేయి, వస్తుంది. వెరీ గుడ్. ఐఈఎస్ కలిసినప్పుడు ఏమవుతుంది నాన్న? ఇది కింద ఉన్నాయి పదాలు, ఇగో ట్రైస్. వై ప్లేస్లో ఐఈఎస్ వస్తుంది, ఐఈఎస్. ట్రైస్. నెక్స్ట్ క్రై వచ్చినప్పుడు క్రైస్. వై ప్లేస్లో ఐఈఎస్ యాడ్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ చేయడానికి. అర్థమవుతుందా?